ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శృతి, ఏంటి వాడు చెప్పింది నిజమేనా? నువ్వు ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఫోటోల్లో వీడియోలో అంత క్లియర్ గా వాళ్ళ రొమాన్స్ ఉన్న ఫోటోలు కనపడుతూ ఉంటే ఇంకా ప్రేమించుకున్నావా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతావేంటే? మీరు కాసేపు నోరు ముయ్యండి. ఏమే అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా ఉంటావే? నువ్వు వాడిని ప్రేమించావా? అవునమ్మా. వాడి రేంజ్ ఏంటే? మనలాగా కోటీశ్వరుడా? కాదమ్మా. నిన్ను కళావతి ఆగవే, ఆగు. చూసారా ఎంత పనిచేసిందో? ఇన్ని రోజులు ఇది చాలా తెలివైంది అనుకున్నాను. అది తెలివైంది అవ్వాలంటే ముందు మనకుండాలే ఏంటి తెలివి. చాలే ఆపండి. ఏమే ప్రేమిస్తే ప్రేమించావు, ఎవరో కోటీశ్వరుని ప్రేమించాలి గాని ఇలా అనామకుణ్ణి ప్రేమించడం ఏంటే? అంటే ప్రేమించినప్పుడు నాకు తెలీదమ్మా. రిచ్ పర్సన్ అనుకుని ప్రేమించాను. ఆ తర్వాత తెలిసింది వాడిది పూర్ ఫ్యామిలీ అని. అందుకే వదిలించుకొని వచ్చేసాను. వదిలించుకొని రాలేదే, ఫోటోలు వీడియోల రూపంలో తగిలించుకొని వచ్చావు. అవును, ఆ ఫోటోలు వీడియోల వల్లే మీ అమ్మమ్మ మీ పెళ్లికి అంగీకరించింది. వాడు ఏ సాక్ష్యం చూపించకపోయి ఉంటే నాలుగు తగిలించి బయటికి గెంటేది. ప్రేమిస్తే ప్రేమించావు, ఫోటోలు వీడియోలు ఎందుకే తీసుకున్నావు? అంటే కాలేజీలో స్టైల్ గా ఉంటుందని. స్టైల్ అంట స్టైల్, నీ బొంద మీద స్టైల్. ఆ స్టైలే ఈ రోజు మన కొంప ముంచుతున్నాయి. రేపొద్దున వాడు ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నీ మెళ్ళలో 3 ముళ్ళు వేసి ఇంటికి అల్లుడవుతాడు. ఈ దరిద్రాన్ని చూడటం కన్నా దేనిలో అయినా దూకి చావటం మంచిదే. నిజమే, కానీ మన ఇంట్లో బావిలేదు కదా. ఏంటి ఏంటి నన్ను నిజంగానే దూకి చావమంటారా? అసలు మీ పెంపకం వల్ల ఇది ఇలా తయారైంది. అమ్మా, అసలు ఇప్పుడు ఏమైందని? అసలు వాడితో నాకు పెళ్లి జరగలేదు కదా. ఇప్పుడు జరగలేదే, కానీ రేపో మాపో మీ అమ్మమ్మ ఖచ్చితంగా వాడితో నీకు పెళ్లి చేస్తుంది. నాకిష్టం లేకుండా అమ్మమ్మే కాదు, ఆ దేవుడు కూడా నా పెళ్లి జరిపించలేడు. ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, వాడి ఊరు వెళ్ళి వాడి ఫ్యామిలీని తీసుకొచ్చేలోపు వచ్చిందాన్నే పొమ్మని చెప్పి బెదిరిస్తాను. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని భయపెడతాను. అప్పటికి లొంగకపోతే ఈ పెళ్లిలోపే నిన్ను చంపేస్తానని వాడికి వార్నింగ్ ఇస్తాను. నువ్వు వాడిని బెదిరించి భయపెట్టి వార్నింగ్ ఇచ్చేస్తే వాడు భయపడిపోయి అమ్మా శృతి గారు నీకు నచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో అని వచ్చిందానే వెళ్ళిపోతాడనుకుంటున్నావా? అవసరమైతే అగ్నిదేవ్ గారి హెల్ప్ తీసుకుంటాను. వాడిని పెళ్లిలోనే వేయించేస్తాను. వాడిని చంపేస్తా అన్నావు చూడు, ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. సరే, నీ స్టైల్లో నువ్వు మాట్లాడు. వినకపోతే అప్పుడు అగ్నిదేవ్ హెల్ప్ తీసుకుందాం. సరే నాన్న, వెంటనే అగ్నిదేవ్ గారితో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ కిషోర్. సమయానికి దేవుళ్ళ వచ్చి ఈ నిశ్చితార్థం ఆపారు. లేకపోతే నా వకీల్ సాబ్ నాకు దూరం అయిపోయేవారు. అవును బ్రదర్, ఈ నిశ్చితార్థం ఆపినందుకు నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వు చేసిన ఈ హెల్ప్ని మేమందరం జీవితకాలం గుర్తుంచుకుంటాం. అన్నగారు, ఇలా అంటున్నానే తప్పుగా అనుకోకండి. నేనొచ్చింది నా స్వార్థంతోనే కాకపోతే అది మీకు హెల్ప్ అయింది. అయినా మీరు కూడా నాకు సపోర్ట్ చేయబట్టే కదా పెద్దవాడ మా పెళ్ళికి ఒప్పుకున్నారు. అందులో మా స్వార్థం కూడా ఉంది కిషోర్. శృతికి నీకు పెళ్లి జరిపిస్తే నాకు శృతికి జరగాల్సిన పెళ్లి ఆగిపోతుంది. అందుకే నేను సపోర్ట్ చేశాం. అవునన్నగారు, ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? ఆల్రెడీ వదిన గారితో మీకు పెళ్ళయింది కదా, మళ్ళీ మీకు శృతికి పెళ్లి జరిపించడం ఏంటి? అదా, అదో పెద్ద కథ. షార్ట్ కట్ లో చెప్తాను, విను. అంటే నాకు తెలియకుండానే మీకు హెల్ప్ చేశానన్నమాట. అవును బ్రదర్. అయితే తెలిసి మీరు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటది? ఇద్దరూ దగ్గరుండి మరి సీతారాముల్లాగా నా పెళ్లి జరిపించాలి. మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే కిషోర్, మీ పెళ్లి జరిపించే బాధ్యత మాది. థ్యాంక్స్ వదిన గారు. అవును కిషోర్, నువ్వు మా శృతి ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు విడిపోయారు? మీరు దూరమై ఇన్ని సంవత్సరాలైనా
ఇప్పటి వరకు ఎందుకు కలవలేదు? ఇప్పుడే ఎందుకు కలుసుకోవడానికి వచ్చావు? మీ మనసులో ఉన్న డౌట్స్ అన్ని అడిగేశారన్నమాట. అవును కిషోర్, ఇందాకటి నుంచి ఈ అనుమానాలతో నా కడుపు ఉబ్బి తబ్బిబ్బైతుంది. అడిగితే తప్ప ఆ ఆరాటం తీరేలా లేదు. ఏమనుకోకుండా నీ ఫ్లాష్ బ్యాక్ చెప్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వదిన గారు, నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి మా అమ్మని మహారాణిలాగా చూసుకోవాలన్నదే నా టార్గెట్. అందుకోసం డే అండ్ నైట్ కష్టపడి చదువుతూ ఉండేవాడిని. అలాంటి టైంలో మా కాలేజ్ క్యాంటీన్లో మొట్టమొదటిసారి శృతిని కలిశాను. కాలేజ్కి బంకు కొట్టి క్యాంటీన్లో దమ్ము కొడితే హ, ఆ మజానే వేరే. లాస్ట్ పప్పు మందైతే ఆ కిక్కే వేరప్ప. వేరే ఉంటది లేవే. సార్ చూస్తే అప్పుడు ఉంటది నీకు. నువ్వు ఉండవే, ప్రతిదానికి భయపడుతూ ఉంటావు. శృతి, శృతి, ఇంక పారు. ఎవరే వాడు? సినిమా హీరోలా స్మార్ట్ గా ఉన్నాడు. మనం సెకండ్ ఇయర్ అయితే అతను ఫైనల్ ఇయర్, మన సీనియర్. ఆ, మరి వీణ్ణింతవరకు చూడలేదే. అసలు నువ్వు కాలేజీకి వస్తే కదే అతన్ని చూడ్డానికి. వీడెవడో బాగా రిచ్ లా ఉన్నాడు. ఈ కాలేజీలో ఇంతమంది బ్యూటీ గర్ల్స్ ఉన్నా ఏ ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అతని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి. నిజానికి అబ్బాయిలందరూ అమ్మాయిల్ని ప్రపోజ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ రివర్స్. గర్ల్స్ అందరూ తనకు ప్రపోజ్ చేస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్క ప్రపోజల్ని అతను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? అతన్ని పడగొట్టే అమ్మాయి ఇంకా కాలేజీలో జాయిన్ అవ్వలేదు, అందుకు. వాట్ రబిష్ యువర్ టాకింగ్? వాణ్ణి పడగొట్టడం పెద్ద మ్యాటరా? నాలాంటి అందమైన అమ్మాయిలు ట్రై చేయక వాడు యాక్సెప్ట్ చేయలేదు. ఒక్కసారి మనం బరిలోకి దిగితే వాణ్ణి లైన్లో పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సోది కబుర్లు చెప్పడం ఆపి దమ్ముంటే వాడిని ప్రపోజ్ చేయి, వాడితో ఐ లవ్ యూ చెప్పించు. గ్రేట్ అని ఒప్పుకుంటాం. సీరియసా? 100% సీరియస్. ఇప్పుడు మీ కళ్ళు పేలిపోయేలా వాడికి ప్రపోజ్ చేస్తాను. వాడి నోటితోనే అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిస్తాను. ఓకే? ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.